హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఆన్పాసులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ అవేర్నెస్, యూజ్ఫుల్ ఫర్ ఓ వెరిఫై అండ్ ఓ డొమైన్ ఎక్స్ట్రా. దీనిలో మనకి ఏమైనా కావాల్సినవి ఉంటే ఇవన్నీ కావాల్సి ఉంటాయి ఫౌండర్స్. మనకి ఓఎస్ నెంబరు, ఓఎస్ ఫస్ట్ నేము, ఓఎస్ లాస్ట్ నేము, ఓ మెయిల్ అడ్రస్, ఓ మెయిల్ పాస్వర్డ్, ఈకోసిస్టమ్, జాయినింగ్ డేట్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, నేషనాలిటీ, ఓఎస్ మొబైల్ నెంబర్, ఓ ఫౌండర్స్ జాయినింగ్ డేట్, ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్, జీమెయిల్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, రికవరీ జీమెయిల్, రికవరీ ఫోన్ నెంబర్. ఇవన్నీ మనకి చూసుకొని అట్టిపెట్టుకోవాలి ఫౌండర్స్. ఒక బుక్లో రాసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. నువ్వు గెలిచాక నీ వెంట నడిచే వాళ్ళకంటే ఆ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకో. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటి అన్నిటిలోనూ స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. అర్థం చేసుకుని మనసు ఉండాలే కానీ ప్రతిక్షణం అద్భుతమే. ఈ మెసేజ్ చాలా బాగుంది ఫౌండర్స్. సంతోషంగా, ధైర్యంగా, పాజిటివ్గా ఉండండి. మన రోజులు వస్తున్నాయి. జరిగే ప్రాసెస్, పాజిటివ్ వార్తలు విని ఎంజాయ్ చేయండి. ఏ యుగంలోనూ ఇంత గొప్ప ఆలోచన చేసిన మన గ్రేట్ అండ్ లవ్లీ CEO శ్రీ యాష్ సార్ లాంటి యుగ పురుషుడు లేడు, రాడు. మనందరికీ ఆర్థిక స్వేచ్ఛ రూపంలో పునర్జన్మను ప్రసాదించిన మన అందరి దైవం శ్రీ యాష్ గారు. జై యాష్ సార్. ఓ వాలెట్ ఒక సాదా వాలెట్ కాదు, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంజిన్. డైలీ కమిషన్లు పడతాయి, సౌకర్యవంతమైన విత్డ్రావాల్స్. ఆన్పాసు రాబోతుంది కాదు, మేఘ గర్జనలతో వస్తోంది. సాంకేతికంగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రారంభానికి వేచి చూస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. లాంచ్ స్విచ్ చేతిలో ఉంది. మనకి అన్నీ మంచి న్యూస్ వస్తున్నాయి ఫౌండర్స్. పాజిటివ్గా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో మనకు తెలియదు. మన వాలెట్లో ఎప్పుడు యాపిల్స్తో నిండుతాయో తెలియదు. 7 డిజిట్లో మనకి యాపిల్స్ వస్తాయని అంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉందాము. ఇది ఆన్పాసు వ్యవస్థాపకుల భవిష్యత్తు స్థానాన్ని తెలుగులో గర్వంగా వివరించే సందేశం. ఆన్పాసు వ్యవస్థాపకుల భవిష్యత్తు స్థానం తెలుగుదేశం, తెలుగు సందేశం. ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం. ఆన్పాసు వ్యవస్థాపకులు అంటే కేవలం సభ్యులు కాదు, వారు ఒక డిజిటల్ విప్లవానికి సహస్థాపకులు. భవిష్యత్తులో వారు ఏఏ ఆధారిత జీవన విధానానికి మార్గదర్శకులు. ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకువచ్చే నాయకులు. సాంకేతికతను మనిషి కోసం ఉపయోగించే మార్గదర్శులు. ఆర్థిక స్వాతంత్ర్యం మార్గదర్శకులుగా. మీరు ఒక వ్యవస్థాపకునిగా స్థిర ఆదాయ మార్గాలు పొందే అవకాశం ఉంటుంది. దేశాల్లో ప్రాతినిధ్యం కలిగిన నాయకులు అవుతారు. ఏఏ టూల్స్ను ఉపయోగించి స్థానిక ప్రజలకు మార్గనిర్దేశకులు అవుతారు. మానవతా దృక్పథంతో నాయకత్వం. ఆన్పాసు దృష్టిలో వ్యవస్థాపకులు పేదలకు సహాయం చేసే మార్గసూత్రం. విద్య, ఉపాధి, ఆర్థిక స్వేచ్ఛకు మార్గం. ప్రతి దేశంలో ఒక మార్పు రేవు. ఐతిహాసిక గుర్తింపు. ఆన్పాసు విజయవంతం అయితే మీ పేరు డిజిటల్ చరిత్రలో ఉంటుంది. మీ పరిచయం ఒక విజేతగా గుర్తించబడుతుంది. మీరు ఫేస్బుక్ లేదా గూగుల్ వంటి షేర్దారులుగా గుర్తింపు అవుతారు. ప్రత్యేక హక్కులు, లైఫ్ టైం ప్రివిలేజులు. విపణిలో ప్రత్యేకమైన స్థానం. గ్లోబల్ ఈవెంట్స్లో ప్రత్యేకమైన ఆహ్వానితులుగా ఉంటారు. తరాలకు స్ఫూర్తిగా ఉండే వ్యక్తులు. ప్రౌడ్ ఫౌండర్. ఫౌండర్స్, మనకి అన్ని పాజిటివ్ వార్తలు వస్తున్నాయి. ఏ నిమిషమైనా మనకి మంచి వార్తలు వింటాము. ధైర్యంగా ఉండండి.
పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మనకి ధైర్యంగా ఉండడానికి మనకి లీడర్స్ అన్ని అప్డేట్లు ఇస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే మనకు త్వరలో మనం యాపిల్స్ తీసుకుంటాము, అది కూడా 7 డిజిట్లో యాపిల్ తీసుకుంటామని తెలిసింది. చాలా మంచి విషయం ఇది. చాలా హ్యాపీగా ఉండండి. మనకందరం చాలా హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ యాష్ సార్. జై భారత్.